చెట్టుందిరా. సర్లేరా, రోజు 10 సార్లు వస్తాడో 20 సార్లు పోతాడో అస్తమానం ఎవరు తీసుకొస్తాడో తీసుకుంటా. ఒక దండ ఖరీదు ఎంత ఉంటుంది? నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా? సరేనమ్మా. ఏమీ లేదమ్మా, ఇది నీ గది కాదు. నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తాళాలు వేసేసి అట్టుపెట్టి ఉంచేసేసాను. పిచ్చికల కోసం గూళ్ళు ఎట్టుంటాయి, ఆ చెత్త ఇదంతా ఆ చెత్తే క్లీన్ చేస్తాను. అర్థమైంది మావయ్య, ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది. ఒకసారి పని వాళ్ళ పిలవండి. ఏం చేస్తుంటావు? ఏమిటది? చెట్లు కటింగ్ అమ్మా. నువ్వేం చేస్తావు? మొదలైకి దుడుతానండి. నువ్వు? అంట్లు కడుగుతానండి. నువ్వు? కుక్కలు మేపుతానండి. అంకుల్, ఎన్ని కుక్కలున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయా మా కుక్కలు? అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట. నువ్వు? ఉపసం అమ్మా. అయితే హాస్పిటల్ పంపించండి. నువ్వేం చేస్తావు? తరుగుతానండి. ఎవరిని? కూరలండి. నువ్వు? బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి. అయితే కమిషన్ బాగుంటుందా? వంట చేస్తావా? మీకెలా తెలుసండి? కనబడుతున్నావుగా. అంకుల్, వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది. నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కర్లేదు. వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఈ ఇంటికి గౌరవం. ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లిన్ వర్కర్స్. మైండ్ ఇట్. రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి. వీడికి కూడానా? అందరికి. అంకుల్, వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్తూ నిలబడ్డాడే, వాడి అకౌంట్ ఇమ్మీడియట్ గా సెటిల్ చేసి పంపించండి. సరేనమ్మా. ఏంట్రా ఇక్కడికి అందగడ బయలుదేరు? అమ్మాయి గారు వచ్చింది కదా, చూసేద్దామని. వెళ్ళండి వెళ్ళండి. మా తల్లి ఊరి నుంచి వచ్చింది లేదా పని పనులు పీకేసింది. నువ్వేదో ఎదవ పని చేసి ఉంటావు, తీసేసింది. సరే, మీరు అందరూ మంచి పనులు చేస్తున్నారు కదా,
దానిలో బయటకు వెళ్తున్నారు కదా ఎలా ఎలానో బావా బావనే ఏమిటిది? నాటకం మరి ఆ కట్లు వేషం దేనికి? సీతనెత్తుకుపోవడానికి. స్టూపిడ్. ఎందుకింత మోసం చేశావు? రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్. ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్. చూడు నేనేం చేస్తాను. సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే. పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదానా? ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు, ఈగల మూత కూడా లేదు. అన్ని మూతలు కట్. ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్. నీకు గుర్తుందో లేదో రామాయణం. సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా? మొదట మైలేణ్ణి పంపించాడు, ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు, ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు. ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా? మొదట పనివాళ్లను పంపించాడు, ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు, ఆ వెనక చెల్లెల్ని పంపించాడు. ఒక చేతిలో డబ్బు, రెండు చేతుల సీతమ్మ. ఆ తర్వాత ఘట్టమేమిటో తెలుసా? అమ్మగారండి, అయ్యగారు, 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 అమ్మగారు, అయ్యగారు లేరండి. ఏమిటి? ఏం లేదమ్మా, అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమిటి? మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు. అందుకే ఇంటి మీద కన్నేసి ఉంచాం. ఎంతసేపు ఇంత నిబ్బరంగా ఇంత ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు. లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను. వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది. ఈలోగా నేను అనుకున్నది జరిగిపోతుంది. టైం అయిపోయింది. నీ రాముడు వచ్చే టైం అయింది. టైం వేస్ట్ చేయదు. కమాన్. వానరమోగంతా వచ్చేస్తున్నారు సార్. ఏట్లోనే వాళ్ళ ముంచేయండి.
ఇది మేం తీసుకోవాల్సిన అవకాశం. ఈ వర్కర్లంతా ఉన్నవాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నావే, అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాలని నువ్వు పనులను తీసేసావే, వాడు ఈరోజు ఏం చేశాడు తెలుసా? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా, వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా. అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలని చెప్పడానికే మీరిద్దరూ భార్యాభర్తలయ్యారే. ఈ మాట నిజం. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో వానరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు 4 మాటలు అనుకుంటారు. రాత్రులు ఇంటికి రాకుండా స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు. అప్పుడప్పుడు భోజనం మాని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. తరువాత భార్య బ్రతిమాలడము, భర్త బ్రతిమాలడమో జరుగుతుంది. మళ్ళీ మామూలే. వర్కర్లు వానర్లు కూడా అంతే. ఏదో చిన్న గొడవలు పడుతూ ఉంటారు, స్ట్రైకులు చేస్తూ ఉంటారు, తర్వాత నిరాహార దీక్షలు చేస్తారు. తర్వాత వానరు సర్దుకోవడము, వర్కర్ అర్థం చేసుకోవడము జరుగుతుంది. తర్వాత ఇది మామూలే. అందుకే ఈ అనుబంధం అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలున్నా అవి అటకలెక్కకుండా ఎన్ని తరాలు మారినా, ఎన్ని కొత్త కథలు వచ్చినా, ఎన్ని కొత్త జంటలు వచ్చినా, మరువలేని మరపురాని మరచిపోని విడినా విడని విడదీసినా విడదీయబడని సీతారాముల జంటగా, దేశానికి బంగారు పంటగా, స్వార్థానికి కనుమంటగా, ఆదర్శానికి జయగంటగా కలకాలం ఈ బంధం నిలవాలి. అదే మా ఆశయం, అదే మా ఈ సీతారాముల కథ.